మంగళగిరి మిద్ది సెంటర్ సమీపంలో గల ప్రముఖ విద్యాసంస్థ చింతక్రింది కనకయ్య జూనియర్ కళాశాల వేకువజామున 5 గంటల నుంచే విద్యార్థులకు చక్కటి వేదిక అవుతోంది. ప్రధానంగా విద్యార్థుల్లో క్రమశిక్షణ, శారీరక దారుఢ్యం, మానసిక వికాసం పెంపుదల కోసం గురువుల ప్రత్యేక పర్యవేక్షణలో శిక్షణ కొనసాగుతుంది. మరీ ముఖ్యంగా గత 10 సంవత్సరాలుగా టైక్వాండోలో నిపుణులైన శిక్షకులచే విద్యార్థులకు తర్ఫీదు ఇస్తున్నారు. టైక్వాండో అనేది కొరియాకు చెందిన ప్రసిద్ధ యుద్ధ కళ, అలాగే ఆధునిక ఒలింపిక్ క్రీడ. ఇది పాదాలు, పిడికిల్ని ఉపయోగించి ఆత్మరక్షణ, క్రమశిక్షణను పెంచే క్రీడగా ప్రసిద్ధి చెందింది. మంగళగిరి ప్రాంతంలో టైక్వాండో మార్షల్ ఆర్ట్స్ ప్రాచుర్యంలోకి తీసుకువచ్చింది పడవల సుబ్బారావు. వీరు స్వర్ణకార వృత్తిలో కొనసాగుతూ తనకెంతో ఇష్టమైన కళను మంగళగిరి ప్రాంత విద్యార్థులకు పరిచయం చేస్తున్నారు. సుబ్బారావు సెకండ్ డాన్, బ్లాక్ బెల్ట్, నేషనల్ ప్లేయర్, నేషనల్ రిఫరీ. గుంటూరు జిల్లా టైక్వాండో అసోసియేషన్కు జనరల్ సెక్రటరీగాను సేవలు అందిస్తున్నారు. వీరి వద్ద శిష్యరికం చేసి టైక్వాండో మార్షల్ ఆర్ట్స్లో ప్రావీణ్యం పొందిన వై దుర్గాప్రసాద్ పిల్లలకు శిక్షణ ఇవ్వటంలో సహాయకారిగా ఉంటున్నారు. దుర్గాప్రసాద్ కూడా నేషనల్ ప్లేయర్, ఫస్ట్ డాన్, బ్లాక్ బెల్ట్ హోల్డర్, అలాగే నేషనల్ రెఫరీ కూడా. All advanced kicks. Jump straight. Not hard. Shot. Turn and jump right as normal. Hello. That's good. Jump. Come on. That's good. Middle to the middle. Stretch. Sit. Yes. One. And down. Two. One. Two. One. Two. Close. Butterfly. One. Two.
3, 4, 5, 6. Release forward. The ground low was very small. Very small. కాదమ్మా అక్కడ ఆగి ఉండండి. కే జూనియర్ కళాశాల యాజమాన్యం సహకారం ప్రోత్సాహంతో టైక్వాండో మార్షల్ ఆర్ట్స్ కోచ్ పడవల సుబ్బారావు తన శిష్యుడు దుర్గా ప్రసాద్ను సహకోచ్గా తీసుకొని అమరావతి టైక్వాండో కొరియన్ మార్షల్ ఆర్ట్స్ పేరిట గత 10 సంవత్సరాలుగా ఈ కళలో విద్యార్థులకు తక్కువ ఫీజులతోనే చక్కటి శిక్షణను అందిస్తున్నారు. మంగళగిరి చుట్టుపక్కల గ్రామాల నుంచి మరీ ముఖ్యంగా విద్యార్థులు వేకువజామున 5 గంటలకల్లా టంచనగా వస్తున్నారు. 준비. 보시죠. Take it 1, 2, 3. టైక్వాండో మార్షల్ ఆర్ట్స్ శిక్షణ కోసం వస్తున్న విద్యార్థులకు క్రమశిక్షణ అలవడటంతో పాటు దేహదారుఢ్యం, ఫ్రెండ్షిప్, బెరుకుదనం పోయి నాయకత్వ లక్షణాలు, ఫిజికల్ ఫిట్నెస్, ఆత్మస్థైర్యం అలవడుతున్నాయి. అలాగే ఉన్నత విద్య, ప్రొఫెషనల్ కోర్సుల్లోనూ స్పోర్ట్స్ కోటాలో రిజర్వేషన్ అందిపుచ్చుకునే అవకాశం ఉంటుంది. అలాగే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం పొందేందుకు రిజర్వేషన్ వర్తిస్తుంది. ఎందుకంటే టైక్వాండో మార్షల్ ఆర్ట్స్ ఏషియన్, కామన్వెల్త్, ఒలింపిక్స్ గేమ్స్లోనూ గుర్తింపు పొందింది. టైక్వాండోలో జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన వారికి ప్రత్యేక గుర్తింపు లభించడంతో పాటు జీవితంలో స్థిరపడడానికి మార్గం సుగమం అవుతుంది. అమరావతి టైక్వాండో కొరియన్ మార్షల్ ఆర్ట్స్ నిర్వాహకులు పడవల సుబ్బారావు తమ వద్ద శిక్షణ పొందిన ఎంతోమంది విద్యార్థులు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు సాధించారని సగర్వంగా చెబుతారు. మంగళగిరి షరాబ్ బజార్లో స్వర్ణకార వృత్తి కొనసాగిస్తూనే తనకిష్టమైన టైక్వాండో కొరియన్ మార్షల్ ఆర్ట్స్ను కందుకూరులో అల్లూరయ్య గురువు వద్ద నేర్చుకున్నట్లు చెబుతారు. మంగళగిరిలో గత 10 సంవత్సరాలుగా టైక్వాండోలో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామని, వారి తల్లిదండ్రులు కూడా ఎంతగానో ప్రోత్సహిస్తున్నారని సుబ్బారావు ఈ సందర్భంగా తెలిపారు. అలాగే సీకే జూనియర్ కళాశాల యాజమాన్యం సహకారం, ప్రోత్సాహం మరువలేనిదని ఈ సందర్భంగా సుబ్బారావు వారికి ధన్యవాదాలు తెలిపారు. Outer. Go. 3. 3. 4. In your leg. Go back. Same.
Body hand. Support me. Double the leg. Stop. హాయ్ స్టూడెంట్స్, ఈరోజు పాప హన్సిక బర్త్డే. ఈ రోజున మనందరి ముందు సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. హ్యాపీ బర్త్డే హన్సిక. సే ఆల్ ఆఫ్ యూ. చెప్పండి రా. నమస్తే సార్, నా పేరు ఎస్కే అక్బర్ బాషా, మాది ఎర్రపాలెం. ఇక్కడ తైక్వాండోలో జాయిన్ చేసి 4 years అవుతుందండి. మా అబ్బాయి ఇప్పటి నుంచి 4 సంవత్సరాల నుంచి 5 గోల్డ్ గెలిచాడండి. 4-5 మెడల్స్, వేరే బ్రాంచ్ మెడల్, సిల్వరు గెలిచారు. ప్రతిరోజు మార్నింగు 4:30కి లెగిసి 5 కల్లా ఇక్కడ రీచ్ అవ్వాలండి. మన పడవల సుబ్బారావు గారు, దుర్గాప్రసాదరావు గారు క్రమశిక్షణకి పెట్టిన పేరు. కొద్దిగా లేట్ అయినా కానీ పిల్లలకు పనిష్మెంట్ నీట్గా A to Z పర్ఫెక్ట్గా ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. కాబట్టి 4 సంవత్సరాల నుంచి పిల్లడు నీట్గా పొద్దునే లెగిసి ఇక్కడ నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళే ట్రావెల్ కూడా మొత్తం ఈ స్కూల్కి సంబంధించి ఇక్కడ చేరిన తర్వాత క్రమశిక్షణ అన్నది ఫుల్ పర్ఫెక్ట్గా సిద్ధమయ్యి ఉన్నాడు. కాబట్టి పిల్లడు చాలా బాగా జరుగుతుందండి ఇక్కడ మనకి. ఇందులో జాయిన్ చేయడానికి కారణం క్రమశిక్షణ, ఫిట్నెస్, నడవడిక అంతా. ఏదైనా కానీ ఫుల్ పర్ఫెక్ట్గా డైట్ కూడా చెప్తారండి. ఏం తినాలి ఏం లేదు మొత్తం డైట్ చెప్తారు, వెయిట్ చెప్తారు. ఇంటికి వెళ్ళి ఎన్నింటికి పడుకోవాలి, పొద్దున్న ఎన్నింటికి లేవాలి, మొత్తం A to Z మొత్తం వెళ్ళే మనకి ట్రైనింగ్ ఇస్తారండి పిల్లలకు కూడా. ఇంతకుముందు ఇంట్లో కూర్చొని టీవీయో ఫోన్ చూసుకుంటామేనండి. ఇక్కడ చేసిన తర్వాత టీవీ చూడటం లేదండి, ఫోన్ పట్టుకుంటాం అసలు లేదండి. పూర్తిగా ఎత్తేసారు. 4 సంవత్సరాల తర్వాత ఒక 6 నెలలు ఇబ్బంది పడ్డాడు. తర్వాత నుంచి అసలు ఏమీ లేదండి. ఉంటే గేమ్లో ఉంటాం, లేదంటే స్కూల్కి వెళ్తాం, లేదంటే ఇంటికాడ యాక్టివ్గా ఉంటాం అంతే తప్పించి వేరే టీవీ పెట్టుకొని టీవీ చూస్తాం కానీ ఫోన్లు పట్టుకొని ఇష్టం వచ్చినట్టు చూస్తాం అలా ఏమీ లేదండి. పూర్తిగా యాక్టివ్గా ఉంటాం, బాగా ఫుల్ యాక్టివ్గా ఉంటాం, బాగా అలవాటు అయిందండి బాగా. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాసరావు. నేను చిన్నకాకాని నుంచి వస్తాను. మా పాప ఇక్కడ గడిచిన 4 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ అమరావతి టైక్వాండో అసోసియేషన్లో మంగళగిరిలో మా పాపని జాయిన్ చేశాను. మేము ప్రతిరోజు ఉదయం 5 గంటలకి
చిన్నకాకా నుంచి బయలుదేరి వస్తాము. మా పాప ఫస్ట్లో జాయిన్ అయినప్పుడు అంతగా ఆరోగ్యం బాగుండేది కాదు. బాగా డైలీ 4 సంవత్సరాలు తీసుకురావటం వల్ల తనకి ఇప్పుడు ఎటువంటి అనారోగ్యాలు లేకుండా ఉన్నాయి. బాగా ఇది ఇప్పుడు తైక్వాండో అనేది పిల్లలకి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే డిసిప్లిన్కి వాళ్ళ యొక్క వ్యాయామానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇట్లాగనే మా పాప ఇప్పుడు ఎల్లో బెల్ట్ నుంచి రెడ్ 1 దాకా వచ్చింది. అనేక మెడల్స్ సాధించడం జరిగింది. ఓపెన్ నేషనల్లో కూడా సిల్వర్ మెడల్ గెలిచింది. ఇక్కడ కోచెస్గా జనరల్ సెక్రటరీ గారు అయినటువంటి అమరావతి తైక్వాండో పడవల సుబ్బారావు గారు మరియు దుర్గాప్రసాద్ గారు కోచ్ గారు, వారి ఆధ్వర్యంలో మా పాప ఎంతో మంచిగా శిక్షణ అభ్యసిస్తుంది. మరి వాళ్ళు డిసిప్లిన్కి ఎంతో మారుపేరుగా ఉంటూ పిల్లలందరికీ బాగా నేర్పిస్తున్నారు. నమస్తే అండి, నా పేరు మౌనిక. మా వారి పేరు మురళీకృష్ణ. మాది విజయవాడలో రబ్బర్ స్టాంప్ షాప్ అండి, స్టాండర్డ్ స్టాంప్ హౌస్. మాకు ఇద్దరు ఆడపిల్లలండి. ఈ పాప 10th క్లాస్ చదువుతుంది జస్ట్ రీసెంట్గా. తన పేరు గే అక్షిత, చిన్న పాప పేరు హన్సికాశ్రీ. సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్లో చదువుతున్నారు. మా కోచ్ సార్, మా ఇద్దరు కోచ్ సార్ ఇద్దరు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. మా పెద్ద పాప రీసెంట్గా 10th క్లాస్కి వచ్చినా సరే, 10th క్లాస్ కదా, స్టడీ ఒకటే కావాలి, ర్యాంక్ ఒకటే కావాలి అంటే, పర్వాలేదు మేడం మీరు జాయిన్ చేయండి, నాకు ఇంట్రెస్ట్ ఉందని సార్ని చాలాసార్లు రిక్వెస్ట్ చేస్తాను. కానీ నాకు ఇంట్రెస్ట్ ఉందండి, చూడండి కొంచెం ట్రై చేయండి అంటే, లేదండి ఒక 1 month ట్రై చేయండి, తను పాప ఇంట్రెస్ట్గా ఉంటేనే, తన బాడీ సహకరిస్తేనే నేను జాయిన్ చేసుకుంటానని ముందుగానే నాకు చెప్పారు. సరే సార్ మీరు ముందైతే చూడండి అని చెప్పారు. ఫీజు కూడా ముందు నేను తీసుకోననే చెప్పారు. పాపకి ఇంట్రెస్ట్ ఉండబట్టి తనకు తానుగా రాబట్టి 1 to 10 days చూసి తన బాడీ ఫిట్ అయిన తర్వాత పాపని డైరెక్ట్గా అడిగారండి, నువ్వు రాగలవా, నువ్వు చేయగలవా అని. తన ఇంట్రెస్ట్తోనే, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ పుషప్స్ ఏం లేవండి, తన ఇంట్రెస్ట్గానే వచ్చారు. కొద్ది రోజులు 2 నుంచి 3 రోజులు మాత్రమే కొంచెం బాడీ పెయిన్స్ అని అలసట చూపించినా కూడా, ఒకప్పుడు నేను నిద్ర లేపాల్సి వచ్చేది, ఇప్పుడు వాళ్ళంతా వాళ్ళే లేస్తున్నారు. ఇన్ టైంకి వస్తారండి. మా పాపలు ఇప్పుడు వరకు లాస్ట్ ఇయర్ వరకు ఇక్కడ జాయిన్ అవ్వక ముందు వరకు స్కూల్కి ఇన్ టైంకే వెళ్ళలేదు. ఒక్కరోజు కూడా ఇన్ టైంకి మా పిల్లలు వెళ్ళలేదు. ఇప్పుడు కరెక్ట్గా ఈ క్లాస్కి టైంకి వస్తున్నారు, స్కూల్కి టైంకి వెళ్తున్నారు. స్కూల్లో కూడా ఆశ్చర్యపోతున్నారు ఏంటి చేంజ్ అని, ఇన్ని సంవత్సరాలుగా లేనిది ఏంటి చేంజ్ అని. వాళ్ళ పీటీ సార్స్ ఇద్దరు కూడా క్లాసెస్ తీసుకోవడమే కాదండి, సెల్ఫ్ డిఫెన్స్ గురించి నేర్పిస్తారు. మనం ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడాలో నేర్పిస్తారు, ఎలా నిలబడాలో నేర్పిస్తారు. మంచి చెడు తల్లిదండ్రుల దగ్గర నేర్చుకునేది కొంచెమేనండి. తల్లిదండ్రులు చెప్పిన మాట ఈ రోజుల్లో ఎవరు వింటలేదు. కోచ్ సార్ ఏదైతే చెప్తున్నారో వాళ్ళ క్లాస్లో మార్నింగ్ టైంలో ఉండే ఎనర్జీలో వాళ్ళు ఏదైతే చెప్తున్నారో వాళ్ళు బాగా డీప్గా తీసుకుంటున్నారు. 1కి 10 సార్లు వద్దులేమ్మా ఇప్పుడు అలసిపోయావు కదా అన్నా సరే, లేదు మా సార్ చెప్పారు అని మార్నింగ్ క్లాసెస్లో చేసినవి ఈవినింగ్ ఇద్దరు కూడా మళ్ళీ ట్రై చేస్తున్నారండి. నాకు దీంట్లో వర్కౌట్లో అది రావట్లేదని. మగవాళ్ళు ఇది బాయ్సే చేస్తారు, మేము చేయలేము అని చెప్పి అలాంటి ఏమీ చేయట్లేదు, ఈవినింగ్ టైం రిపీట్ చేసుకుంటున్నారు. నా పెద్ద పాప అయితే ఇప్పుడు ఉన్న సమాజంలో ఎంత చదువులు మీద వెళ్ళినా ఆడవాళ్ళు అన్ని రంగాల్లో ఉన్నారు, చదువుతున్నారు, స్పోర్ట్స్లో చదువుతున్నారు, అన్నిట్లోనే ఉంటున్నారు. కానీ ఈ సెల్ఫ్ డిఫెన్స్ అనేది మరి ఎక్కడికి పోతుందో, స్పోర్ట్స్ ఒకటే కాదండి, సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఆడవాళ్ళకి చాలా అవసరము. ఒక అబ్బాయితో కన్నా ఫాస్ట్గా చదువుల్లో ర్యాంక్స్ చూపిస్తున్నారు, స్పోర్ట్స్లో ప్రైజులు కొడుతున్నారు. మరి సెల్ఫ్ డిఫెన్స్ ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదండి. అలాంటి ప్రాబ్లమ్స్ నా పిల్లలకు ఫేస్ చేయకూడదని, నా పిల్లల్ని చూస్తే ఇంకొంతమంది ఆడపిల్లలు కూడా జాయిన్ అవ్వాలని అనుకుంటున్నాను. నా పిల్లలు చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతుంది. ఇది వరకు నోట్లోంచి మాట కూడా వచ్చేది కాదు. షై ఫీల్ అయిపోయి బ్యాక్ సైడ్ వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు మాట్లాడుతున్నారు, ఆన్సర్ చేస్తున్నారు. కానీ ఇది షార్ట్ టైమేనండి, నేను జాయిన్ చేసి ఇయర్స్ ఆఫ్ అయిపోలేదు, ఫ్యూ మంత్సే అయ్యింది. కానీ ఇది నేను కాన్ఫిడెన్స్గా చెప్పగలను పిల్లల్లో వచ్చిన చేంజ్ని. అలారం మోగకుండానే ఇన్ టైంకి లెగుస్తారు మా పిల్లలిద్దరు. అది నాకు చాలా హ్యాపీగా ఉంది. అయితే ఈ స్టడీస్లో కొంచెం అటు ఇటుగా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. స్కూల్లో టీచర్స్ సపోర్ట్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేస్తున్నారు. నువ్వు వెళ్ళు అంటున్నారు. నువ్వు వెళ్ళు అని చెప్పడం కూడా, నేను నీతో వస్తానని పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నానండి. ఇది ఊరికే కొన్ని రోజులు నేర్చుకొని వదిలేసేది అయితే కాదండి. దీనివల్ల లైఫ్ లాంగ్లో ఫ్యూచర్లో చాలా లాభాలు ఉన్నాయి. Good morning to one and all. My name is SK Danish Hussain. I am studying 7th class in Nagarjuna High School. నేను పొద్దున్నే 4:30కి లెగిసి ఈ టైక్వాండోకి వస్తున్నాను. నేను 4 years నుంచి ఈ టైక్వాండో నేర్చుకుంటున్నాను. నేను పొద్దున్నే 4కి లెగిసి 7కి ఇంటికి వెళ్తాను. ఇంటికి వెళ్ళిన తర్వాత నుంచి రెడీ అయ్యి టిఫిన్ తిని బట్టలు వేసుకొని స్కూల్కి వెళ్తాను. బస్ ఎక్కిన తర్వాత పెద్దవడ్లపూడిలో ఉన్న నాగార్జున హై స్కూల్కి వెళ్తాను.
అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత 4:30 వరకు స్కూల్లో ఉంటాను. 4:30 నుంచి 5:30 లోపు ఇంట్లో ఉంటాను. ఇంట్లో ఉండి రెడీ అయ్యి ట్యూషన్కి వెళ్తాను. ట్యూషన్కి వెళ్ళి చదువుకొని 8:30కి వస్తాను. మళ్ళీ 9 కల్లా నిద్రపోతాను. నిద్రపోయి మళ్ళీ లేచి 4కి లేచి టైక్వాండో క్లాస్కి వస్తాను. ఈ టైక్వాండో నేర్చుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. టైక్వాండో నేషనల్ సర్టిఫికేట్ నుంచి స్పోర్ట్స్ కోటాలో జాబులు వస్తాయి. మై గోల్ ఈజ్ పోలీస్. ఓకే, మీ నాన్నగారి పేరు ఏంటి బాబు? మా నాన్నగారి పేరు ఎస్కే అక్బర్ బాషా. మా నాన్నగారు టాపీ పని చేస్తారు. మా అమ్మ పేరు జరీనా. ఇంట్లోనే ఉంటారు, ఇంట్లో పని చేస్తారు. నేను పొద్దున్నే లేచి ఈ టైక్వాండోకి రావడం వల్ల చాలా యాక్టివ్గా, బద్ధకంగా ఉండకుండా బాగా ఆరోగ్యంగా ఉంటున్నాను. నాకు ఈ టైక్వాండోకి వస్తున్నప్పటి నుంచి నాకు ఏ అనారోగ్యాలు రాలేదు. నాకు 5 గోల్డ్ మెడల్స్, 1 నేషనల్ సర్టిఫికేట్, 1 సిల్వర్ మెడల్, 1 బ్రాంజ్ మెడల్ ఉంది. ప్రాక్టీస్ ఎలా ఉంటుంది ఇక్కడ మాస్టర్ గారిది? ప్రాక్టీస్ చాలా కష్టంగా ఉంటుంది. 5:30 అంటే 5:30కి రావాలి, లేకపోతే పనిష్మెంట్ ఇస్తారు. పనిష్మెంట్ ఏంటంటే రన్నింగ్ చేస్తూనే ఉండాలి, ఆ రోజంతా ఆగకూడదు. మాస్టర్ క్లాస్ ఎలా చెప్తారు? క్లాస్ చాలా స్ట్రిక్ట్గా ఉండేది సార్. ఆపినా కానీ ఏది చేసినా కానీ కొడతారు సార్. సార్ దగ్గర మీరు చూసి నేర్చుకున్నది ఏంటి ప్రధానంగా? నేను సార్ దగ్గర నుంచి చూసుకొని నేర్చుకుంది కిక్స్ పర్ఫెక్ట్గా, స్టామినా అవన్నీ నేర్చుకున్నాను సార్. డిసిప్లిన్ వచ్చిందా? ఎస్ సార్, డిసిప్లిన్ అవన్నీ వచ్చినాయి సార్. ఇంటికాడ కానీ, స్కూల్లో కానీ, ట్యూషన్లో కానీ చాలా డిసిప్లిన్గా ఉంటున్నాను. అదంతా ఇక్కడ వచ్చి నేర్చుకోవడం వల్లనే సార్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు దుర్గా ప్రసాద్. నేను అమరావతి టైక్వాండో క్లబ్ కోచ్. ఈయన మా గురువు గారు పడవల సుబ్బారావు గారు, హెడ్ కోచ్. అలాగే ఈయన గుంటూరు జిల్లా టైక్వాండో అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా గారు ఉంటున్నారు ఆయన. సో ఆయన ఆధ్వర్యంలో జిల్లా మొత్తం కూడా టైక్వాండో అనేది నేర్పించడం జరుగుతుంది. ఇక్కడ విషయానికి వస్తే మనం ఇక్కడ గత 10 ఏళ్ళుగా సికే హై స్కూల్ ఆవరణలో మనం నేర్పించడం జరుగుతుంది. ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు క్లాస్ చెప్పడం జరుగుతుంది. సార్, మీరు ఎక్కడ నేర్చుకున్నారండి? నేను మంగళగిరిలో నేర్చుకున్నాను సార్. మా గురువుగారి దగ్గర నేర్చుకున్నాను. సుబ్బారావు గారి దగ్గర నేర్చుకున్నాను. ఎన్ని సంవత్సరాల నుంచి అండి మీరు ఈ ఫీల్డ్లో ఉంది? నేను 12 ఇయర్స్ నుంచి సార్. మీరు ఏం చదువుకున్నారండి? నాది గ్రాడ్యుయేషన్ అయిపోయిందండి. ఓకే, ఏంటండి మీ గోలు? సార్, నా గోల్ వచ్చేసేసి సార్, ఎక్కువ మంది పిల్లల్ని, ఇప్పుడు నాకు యాక్చువల్గా నేను ఏమి తెలియని నన్ను మా గురువుగారు నన్ను ట్రైన్ చేసి బ్లాక్ బెల్ట్ వరకు తీసుకొచ్చి నేషనల్స్ ఆడించి, నేషనల్ రిఫరీ చేయించి, ఇంటర్నేషనల్ ఫైట్ దగ్గర తీసుకెళ్ళి చూపించి అన్నీ నాకు నేర్పించారు. అలాగే నేను నెక్స్ట్ ఈ జనరేషన్లో పిల్లలందరికీ కూడా నేర్పించి అలా తయారు చేయాలనేది నా గోల్ సార్. ఖచ్చితంగా ప్రతి ఒక్క పిల్లవాడిని నేషనల్ లెవెల్ తీసుకెళ్ళాలి. వాళ్ళకి ఆ మెడల్ సర్టిఫికేట్ ఉపయోగపడాలి. దాన్ని ఉపయోగించుకొని వాళ్ళ స్పోర్ట్స్ కోటా ద్వారా ఉద్యోగాలు పొందాలి సార్. మీరు పిల్లల్లో చూసిన ఎలా చూస్తారండి పిల్లల్ని? మీరు పిల్లల్ని మామూలుగా సార్ ఫస్ట్ మా దగ్గరకు వచ్చినప్పుడు పిల్లలకి వాళ్ళు జస్ట్ ఏం ఉండదు, ఏం తెలియదు, మామూలుగా వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని ఫస్ట్ 1 వీక్ అబ్జర్వేషన్ చేయమంటారు. ఫస్ట్ అబ్జర్వ్ చేయి, ఎలా చేస్తున్నారు, ఎలా చూస్తున్నారు అన్నీ అబ్జర్వ్ చేయి. ఆఫ్టర్ దట్ తనని నిదానంగా చెప్పుకొని తీసుకెళ్తాను సార్. అలాగే ప్రాక్టీస్లో పిల్లలకి ఏమన్నా ఇబ్బంది కలిగితే మీరు ఎలా స్పందిస్తారండి? ప్రాక్టీస్లో సార్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఇబ్బంది కలిగేంత డ్రెస్ తీసుకొని రానివ్వండి సార్. ఎందుకంటే మనకి చూడండి ఒకసారి అన్ని ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ మన దగ్గర ఉంటుంది. అంటే టైక్వాండో అన్నది చాలామందికి తెలియక వేరే పదం వాడుతూ ఉంటారు సార్. మార్షల్ ఆర్ట్స్ సంథింగ్ వేరే అదర్ నేమ్ వాడుతూ ఉంటారు. టైక్వాండో అనేది కంప్లీట్ డిఫరెంట్. ఇట్స్ ఒలింపిక్ గేమ్, కామన్వెల్త్ గేమ్, ఏషియన్ గేమ్, ఇంటర్నేషనల్ గేమ్. ఇది భారత ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన గేము. స్కూల్ గేమ్స్లో కూడా దీనికి ప్రత్యేకమైన కేటగిరీ ఉంది. ఎవరైతే టైక్వాండోలో ఒక నేషనల్ మెడల్ కానీ నేషనల్ సర్టిఫికేట్ కానీ తీస్తే వాళ్ళకి స్పోర్ట్స్ కోటా తరపున జాబ్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఎంబీబీఎస్ కానీ ఇంజనీరింగ్ కానీ వాటిల్లో కూడా స్పోర్ట్స్ కోటా తరపున ఫ్రీ సీట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలామందికి తెలియదు సార్. వాట్ ఎవర్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద మెయిన్ గ్రూప్ గేమ్ అండ్ ఇండివిజువల్ గేమ్. గ్రూప్ గేమ్లో 10 మందిలో మీరు ఒకళ్ళు, ఇండివిజువల్లో 1 and only. స్పోర్ట్స్ కోటాలో కూడా ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కూడా ఇండివిజువల్ గేమ్కే ఇస్తారు. గ్రూప్ గేమ్కి సెకండరీ ప్రయారిటీ ఇస్తూ జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఎప్పుడెప్పుడు జరుగుతాయండి క్లాసులు? సార్ డైలీ జరుగుతుందండి. అంటే టైమింగ్స్ ఏంటండి? 365 days మనకి ఏ రోజు కూడా సెలవు అనేది ఉండదు సార్. ట్యూస్డే నుంచి సండే వరకు జరుగుతుంది. సండే ఓవర్ టైం ఉంటుంది. ఒక్క మండే మాత్రం వీక్లీ వన్స్ హాలిడే ఉంటుంది. మార్నింగ్ వచ్చేసి మనకి టైం 5:30 అండి. 5:30 to 7. ఓకే అండి, థ్యాంక్ యూ. హాలిడేస్లో కొంచెం ఓవర్ టైం పెంచుకుంటాం సార్.
అంటే ఆ రోజు కొద్దిగా ఫైట్ ప్రాక్టీస్ పెట్టుకుంటా, పిల్లల్ని ఆటలు ఆడిస్తూ ఇవన్నీ చేసి ఫినిష్ చేసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ అండి.